నువ్వు నీ కూతురు అర్చన్ని గోపిని వేరు చేయడానికి ఎన్నెన్ని పథకాలు వేశారు. కానీ వాళ్ళని కలపడానికి నేనే పథకం వేయలేదు. నా తరపున ఆ పైవాడే అంతా చూసుకున్నాడు. మంచివాళ్ళకి దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. అది అర్చన గోపి విషయంలో ఎలా నిజమైందో చూసావా? పోయే పిచ్చిదాన్నా, నువ్వే గెలిచావని పొంగిపోకు. ఇల్లలగ్గానే పండగ కాదు. ఇప్పుడు అర్చన గోపి ఇంటికెళ్ళింది అంతేగా? అక్కడ తను సంతోషంగా జీవిస్తుందనుకుంటున్నావా? జీవిస్తే సంతోషంగా నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఆహా, గోడ కొట్టిన బంతిలాగా ఎంత వేగంగా వెళ్ళిందో అంతకంటే వేగంగా దాన్ని పుట్టింటికి పంపిస్తాను. నువ్వు అలా చూస్తూ ఉండవే. అది జరిగే పని కాదు చింతామణి. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నట్టు ఇక మీదట ఈ నందిని మౌనంగా ఉండదు. నువ్వు అర్చన్ని బయటికి పంపించడానికి ప్లాన్ వేస్తే నేను అర్చన గోపి సంతోషంగా ఉండడానికి ప్లాన్ వేస్తాను. ఛాలెంజా? ఎవరు గెలుస్తారో చూద్దాం. ఛాలెంజ్ చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, నేను నీ ఇంట్లో తాగేనే కూల్ డ్రింక్. ఆ కూల్ డ్రింక్కి డబ్బులు. ఏయ్! వదినా, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. రా వదినా. ఇట్రా వదినా. ఏంటదినా అలా ఉన్నావు? రాణి, బైక్ వద్దమ్మా, ఆటోలో వెళ్దామని చెప్పు. ఏంటదినా నువ్వు? ఈ కాలం అమ్మాయిలందరూ బైక్ మీద వెళ్ళడానికి ఇష్టపడతారు. బైక్ మీద కూర్చొని అన్నయ్యని గట్టిగా పట్టుకో. కొత్తగా పెళ్ళిందనివి ఆటోలో వెళ్తానంటవేంటి? వద్దు రాణి, నాకు బైక్ మీద వెళ్ళడం అలవాట్లేదు. వెళ్ళి ఆటో తీసుకురమ్మని చెప్పు. ఏమిటమ్మా, ఆటో కావాలా? బైక్ ఉండగా అనవసరంగా ఆటో ఖర్చు ఎందుకమ్మా? ఇద్దరు సరదాగా బైక్ మీద వెళ్ళండి. అవునదినా, ఒక్కసారి అన్నయ్యతో బైక్ మీద వెళ్ళు. ఆ తర్వాత జన్మలో ఆటోలో వెళ్తానను తెలుసా? సరే పదండమ్మా, టైం అవుతుంది. వెళ్ళొస్తామమ్మా. సరే గోపి. చూడు గోపి, 3 నిద్రలకి తర్వాత వెళ్ళొచ్చు. చీకటి పడకముందే వచ్చేయండి. అలాగే అమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళి కూర్చోవద్దునా. వెళ్ళమ్మా.
అన్నయ్య బయలుదేరు. వదినా, అన్నయ్యని గట్టిగా పట్టుకో. వస్తావమ్మా. వెళ్ళండి బాబు. రాణి రా. రా గోపి, బాగున్నావా? బాగున్నాను. పువ్వులు తీసుకో. అర్చన, పువ్వులు తీసుకో. ఎవరు గోపి? మీ ఆవిడ? మా ఆవిడ. ఇద్దరు ఈడు జోడు ముచ్చటగా ఉంది. అమ్మాయి మహాలక్ష్మిలా కళకళలాడుతుంది. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎవరి కళ్ళు పడ్డాయో పెళ్ళై ఇన్ని రోజులు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు కలిశారు కదా, ఇక సంతోషంగా ఉంటారు. మొదట్లో కష్టపడ్డవాళ్లు తర్వాత సుఖపడతారంటారు. ఇక మీకన్నీ మంచి రోజులే. అర్చన, ఎన్ని మూరలు కావాలో తీసుకో. ఏంటి గోపి, కొత్తగా పెళ్ళైన వాడివి అలా అడుగుతావేంటి? అదేంటి గోపి ఆలోచిస్తున్నావు? ఇదిగో ఇవి తల్లో పెట్టు. అదేంటి గోపి ఆలోచిస్తున్నావు? పూలు తల్లో పెట్టు. భర్త చేత్తో పూలు పెడితే భార్యకి సంతోషంగా ఉంటుంది. ఏమిటై అంత సిగ్గుపడుతున్నావు? సర్లే, ఈ కాలంలో మగపిల్లలే సిగ్గుపడాలా. రోజులు అలా ఉన్నాయి. పూలు పెట్టుకో అమ్మా, పెట్టుకో. వస్తానమ్మా. అలాగే బాబు, చల్లగా ఉండండి. కావ్య, కావ్య, అబ్బా ఏంటి త్వరగా రావే. చూడు, మన ఇద్దరు ఫేవరెట్ సాంగ్ వస్తుంది. ఇది ఫేవరెట్ సాంగా? మర్చిపోయావా? అర్చన, నానా నానా, అర్చన వచ్చింది. రమ్య, అమ్ముడు ఎలా ఉన్నావు నాన్న? ఏం చేస్తున్నావు నాన్న? హాయ్ అర్చన. కావ్య, ఎలా ఉన్నావు? నానా, అర్చన వచ్చింది. ప్రియా, ఎలా ఉన్నావు? వచ్చేసారా? నేను బాగున్నాను. అమ్మ అర్చన, బాగున్నావా? బాగున్నాను నాన్న. బాగున్నావు అన్నయ్య? బాగున్నానమ్మా. బావగారు బాగున్నారా? బాగున్నాను బావా.
ఏంట్రా అమ్ముడు కోపంగా ఉన్నావు? నేను నీతో మాట్లాడను పో. నేనేం తప్పు చేశాను? ఇన్ని రోజులు నన్ను వదిలేసి వెళ్ళిపోయావుగా. అలాగా, నేను ఇక నుంచి నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, సరేనా? సరే, ఇంకా వెళ్ళవా? వెళ్ళను. నవ్వు మరి. నా బంగారు తల్లి. అత్తయ్యకి పెళ్ళయింది కదమ్మా, ఇక మీదట మావయ్యతో పాటే ఉంటుంది. అత్తయ్య ఇంక నుంచి నాతో ఉండదా? ఇక్కడే ఉంటుందిలేమ్మా, ఇప్పుడేగా వచ్చింది. నువ్వు ఇలారా. అమ్మా, అర్చన, బాగున్నావా అమ్మా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను తల్లి. ఆ ఇంట్లో నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావేంటి? రామ్మా, లోపలికి వెళ్దాం. అమ్మా, నీ ఒంట్లో బాగుంటుందిగా? టైంకి భోజనం చేస్తున్నావా? చేస్తున్నానమ్మా. మందులు అవి వేసుకుంటున్నావా? ప్రియా, అమ్మని బాగా చూసుకుంటున్నావుగా? అక్కడ అందరూ బాగున్నారా అర్చన? అర్చన, నువ్వు లేకపోతే ఇంట్లో ఏమీ తోచడం లేదమ్మా. ఎంత దిగాలుగా ఉంటుందో తెలుసా? ఏమిటి వరలక్ష్మి, నువ్వు టైంకి ఇంటికొచ్చిన అల్లుని పలకరించకుండా లోపలికి వచ్చేసావు. రా, అతను గుమ్మం బయటనే నుంచుని ఉన్నాడు. రా, వచ్చి రమ్మని పిలు. గుమ్మం దాకా వచ్చిన మనిషికి లోపల రావడం తెలీదా? అతనే వస్తాడులేండి. వరలక్ష్మి, నీ పద్ధతి ఏం బాలేదు. రండలుడు గారు, ఇక్కడ నిలబడ్డారే, రండి రండి బాబు. బావగారు రండి రండి. రండి రండి. రండలుడు గారు, రండి బావగారు. రండి, కూర్చోండి. కూర్చోండి. వినోద్, అల్లుడు గారితో మాట్లాడుతూ ఉండు.